డే 7 హెల్దీ అండ్ టేస్టీ వెజిటబుల్ పలావ్ అయితే ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం 3 కప్స్ రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని మంచినీళ్ళు వేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వెజిటబుల్ పలావ్కి కావాల్సిన వెజ్జెస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 స్పూన్ ఘీ 1 స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేసి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసి కలిపేసి కొత్తిమీర చల్లేసుకొని 1 కప్పు రైస్కి 2 కప్స్ చొప్పున వాటర్ యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసి ఉడికించేసుకుంటే మనకి చాలా హెల్తీ అండ్ టేస్టీ వెజిటబుల్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.